ఒంటిపై డ్రెస్ నుంచి చేతిలో సంచి వరకు తినే ప్లేట్ నుంచి తాగే గ్లాస్ వరకు కాళ్ళ చెప్పుల నుంచి తల దువ్వెన వరకు ప్లాస్టిక్ మన జీవితంలో ప్లాస్టిక్ భాగమైపోయింది. ప్రస్తుతం తాగే నీళ్ల సీసా నుంచి తినే ప్లేట్ వరకు దాదాపు అన్ని ప్లాస్టిక్ తో తయారైనవే ఉంటున్నాయి. రోజు రోజుకి పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ ఉత్పత్తులు మానవాళికి పెనుముప్పుగా మారుతున్నాయి. మనిషి చుట్టూ విషవలయాన్ని సృష్టిస్తున్న ప్లాస్టిక్ శరీరం లోపల విలయానికి కారణమవుతోంది. అయితే గాలిని, నీటిని ఫిల్టర్ చేసినట్టే రక్తాన్ని ఫిల్టర్ చేసేలా సరికొత్త చికిత్సను అందుబాటులోకి వచ్చేసింది. మన ఒంట్లో పేరుకుపోయిన మైక్రో ప్లాస్టిక్ ను కొన్ని గంటల్లోనే క్లీన్ చేస్తామని చెబుతున్నారు ఓ దేశ వైద్య నిపుణులు. ఇంతకీ ఈ నయా ట్రీట్మెంట్ ఎక్కడా, ఏ దేశంలో అందుబాటులోకి వచ్చింది? ఈ చికిత్సకి ఎంత ఖర్చు అవుతుంది? వాచ్ ది స్టోరీ. రోజురోజుకి ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ ఉత్పత్తులు మానవాళికి పెను ముప్పుగా మారుతున్నాయి. ఇలా ఇప్పటికీ పర్యావరణంలో ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు మానవ రక్తంలో మైక్రో ప్లాస్టిక్ రూపంలో చేరిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల సంతానోత్పత్తి తగ్గడంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందట. ఇక మట్టి పాత్రల్లో వంటకాలు, అరటి ఆకుల్లో భోజనాలు ఆ రోజుల లెక్కే వేరు. అప్పట్లో ఆరోగ్యానికి కొంతైనా భరోసా ఉండేది. కాలక్రమంలో ఆధునిక పోకడలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన జీవితంలో ప్లాస్టిక్ భాగమైపోయింది. టీ తాగాలంటే ప్లాస్టిక్ గ్లాసులు, పానీయాలు తాగాలంటే ప్లాస్టిక్ స్ట్రాలు, వేడివేడి భోజనాల పార్సిళ్లు, నిల్వలకు ప్లాస్టిక్ పాత్రలు, సరుకులు తెచ్చుకోవడానికి ప్లాస్టిక్ సంచులు, ఇలా పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు మానవ ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు కలిగించనున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మన ఒంట్లో పేరుకుపోయిన మైక్రో ప్లాస్టిక్ ను మొత్తం క్లీన్ చేస్తామని చెబుతున్నది బ్రిటన్ దేశం. 5 మిల్లీమీటర్ల కంటే చిన్నగా ఉండే సింథటిక్ ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి నోటి ద్వారా, శ్వాస ద్వారా లేదా చర్మరంధ్రాల ద్వారా ప్రవేశిస్తాయట. సగటున ఒక వ్యక్తి శరీరంలోకి ఏడాదికి 39,000 నుంచి 52,000 మైక్రో ప్లాస్టిక్ కణాలు చేరుతున్నట్టు అధ్యయనాల్లో తేలింది. అలాగే ఒంట్లో చేరిన ఈ ప్లాస్టిక్ కణాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్, డిఎన్ఏ, అవయవాల పనితీరును దెబ్బతీస్తున్నాయి. దీంతో హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, న్యూరోటాక్సిటీ, జీవక్రియ రుగ్మతలు, రోగనిరోధక వ్యవస్థ, నరాల బలహీనత, పునరుత్పత్తి సమస్యలు వస్తున్నాయి. ఈ కణాలు క్యాన్సర్కు కూడా కారణమవుతున్నాయి. అయితే ఈ మైక్రో ప్లాస్టిక్ పనిపట్టే సరికొత్త చికిత్సను బ్రిటన్లోని లండన్కు చెందిన ఓ క్లినిక్ అందుబాటులోకి తెచ్చింది. 13 లక్షల రూపాయలిస్తే మనిషి ఒంట్లోని మైక్రో ప్లాస్టిక్ ని మొత్తం క్లీన్ చేస్తామని చెబుతున్నది. ఇక ఈ చికిత్స విషయానికొస్తే లండన్లోని ఎలైట్ డిటాక్స్ క్లినిక్ లో నిర్వహిస్తున్నారు. గాలిని, నీటిని ఫిల్టర్ చేసినట్టే రక్తాన్ని ఫిల్టర్ చేసేలా సరికొత్త చికిత్సను అందుబాటులోకి తెచ్చినట్టు చెబుతున్నారు అక్కడి వైద్య నిపుణులు. దీనికి క్లారీ ప్రొసీజర్ అని పేరు కూడా పెట్టారు. ఇందులో ఎఫ్రెసిస్ టెక్నాలజీతో మనిషి రక్తంలోని ఫ్లామాను వేరు చేస్తారు. దాన్ని మిషన్ గుండా పంపి మైక్రో ప్లాస్టిక్స్, హానికర కెమికల్స్, ఇతర వ్యర్థాలను తొలగిస్తారు. శుభ్రం చేసిన ప్లాస్మాను రక్త కణాలతో కలిపి శరీరంలోకి పంపుతారు. ఈ చికిత్స మొత్తం 2 గంటల్లోపు పూర్తవుతుంది. ఈ రోజుల్లో ఎక్కువ మంది నీటిని తాగడానికి ప్లాస్టిక్ బాటిళ్లు, తినడానికి అవే ప్లేట్లు ఉపయోగిస్తున్నారు. దీనివల్ల అధిక శాతం మైక్రో ప్లాస్టిక్ మన శరీరంలోకి చేరిపోతుంది. ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ కణాలు కరిగి పదార్థాల్లో కలిసిపోతాయి. ఆ ఫుడ్ ని తిన్నప్పుడు మన శరీరంలోకి మైక్రో ప్లాస్టిక్ చేరిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు నీటిని తాగడానికి గ్లాసు, స్టెయిన్లెస్ స్టీల్ బాటిళ్లను ఉపయోగించమంటున్నారు. అలాగే ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లలో తినడానికి ప్రాధాన్యం ఇవ్వమని, డిస్పోజబుల్ ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండమని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
ప్లాస్టిక్ అనేది క్యాన్సర్ కారకాల్లో ఒక కీలకమైనదని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. సాధ్యమైనంత వరకు స్టీల్ పాత్రలు, కంటైనర్లు ఉపయోగించడం ద్వారా ఈ మైక్రో ప్లాస్టిక్ భూతాన్ని వంటింటి స్థాయిలో నిలువరించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. నానో మైక్రో ప్లాస్టిక్ తక్షణం సముద్ర జీవులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మనం తినే చేపల వంటి వాటిల్లో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ మైక్రో ప్లాస్టిక్ చికిత్స కోసం ఓ క్లినిక్ అందుబాటులోకి రావడం కొంత ఊరటనిచ్చినా మనం బాధ్యతగా వ్యవహరిస్తూ అవసరమైన మేరకే ప్లాస్టిక్ వినియోగించాలి అని చెబుతున్నారు వైద్య నిపుణులు.